ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వానలు సెప్టెంబర్ 2 వరకు కొనసాగుతాయంటుంది. రేపు ఎల్లుండి ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పిడుగులతో కూడిన వానలకు అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఈ ఏడాది అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా సరే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. లోటు వర్షపాతం నమోదైంది. ఈసారి కురిసే వానలైనా సాగుకు పనికి రావాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ఇది అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ సందీప్. చూసుకుంటే రేపటి నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖలు ఐఎండీ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 2 వరకు కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో మాత్రం పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ ఏడాది అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినప్పుడు కూడా రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఎక్కడ కూడా వర్షాలు అయితే కురవలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏపీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువ శాతం మాత్రమే వర్షపాతాలు కూడా నమోదైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ఎల్నినో ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది చూసుకుంటే మాత్రం వర్షాలు చాలా తక్కువ మేర నమోదైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంగాళాఖాతం ఏదైతే ఉందో ఈ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఈ ఏర్పడినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో మాత్రం ఎక్కడ కూడా వర్షాలు అయితే నమోదు కాలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని ప్రభావం కూడా పూర్తిగా ఏపీ పైన ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురుమదురు వర్షాలు అయితే నమోదవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు ఎప్పటికి కూడా వర్షాల కొరవక రైతులు ఆకాశం వైపు చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండగా లోటు ప్రాంతాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం లోటు వర్షపాతమే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి విషయంలో రైతులైతే ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది తక్కువ శాతం వర్షాలు నమోదవడంతో ఎలాంటి పంటలు వేయాలనే దానిపైన కూడా ప్రస్తుతం రైతులంతా కూడా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, అలాగే పంటలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వేసినటువంటి పంటలన్నీ కూడా వర్షపు నీరు లేక పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ప్రస్తుతం ఆ రైతులకు సంబంధించి కావచ్చు లేదా ఏపీకి సంబంధించి మాత్రం ఇప్పుడైతే వాతావరణ శాఖ మాత్రం ఒక చల్లని కబురు మాత్రం అందించిందైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రేపటి నుంచి ఏర్పడేటటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇది ఈ నెల 29 అంటే రేపు అల్పపీడనం ఏర్పడడంతో పాటు దీనికి సంబంధించినటువంటి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల దగ్గరగా కూడా వాతావరణ పరిస్థితుల కారణంగా అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు తెలంగాణతో పాటు రాయలసీమ మీదుగా కూడా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఆ భారత వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి కూడా వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంపై అలర్ట్ కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో రైతులతో పాటుగా ప్రజలు వర్షాలపైన కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవడం, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదు కాలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వర్షం ఎప్పుడు వస్తుందా, వాన చిరుకుతో పాటు ఆ పంటలకు వేసేందుకు కూడా రైతులైతే ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు అయితే కురవలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అయితే మొత్తాన్ని మాత్రం చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఈ నెల 29న ఏర్పడేటటువంటి అల్పపీడనం ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసేందుకు అవకాశం కనిపిస్తుందని అయితే రైతులు ఆ ఆలోచనతో ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాకాలం అయినప్పుడు కూడా ప్రస్తుతం ఎండలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ వర్షాలు లేకపోవడం, అలాగే ఎండల తీవ్రత కూడా భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఎండ వేడితో పాటు ఉక్కపోతలు కూడా ఇప్పటికీ
నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎండలు ఏ విధంగా ఉన్నాయో అలాంటి ఎండలే తారెత్తించినటువంటి పరిస్థితి కూడా ఈ ఏడాది అయితే కనిపించింది. ముఖ్యంగా ఏదైతే ఏప్రిల్ మాసం నుంచి రన్నింగ్ వరకు కూడా పెద్ద ఎత్తున ఎండలు టారెత్తించడంతో పాటు 40 నుంచి 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకోవడం, అధిక వేడితో పాటు తీవ్రమైనటువంటి వడగాల్పులు కూడా వీచాయి. అయితే జులై మాసంలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసినటువంటి రైతులకు మాత్రం ప్రస్తుతం ఒక చేదు వార్త అయితే అందించిందని చెప్పుకోలేదు. ఎందుకంటే జూలైలో కూడా ఎండలైతే దంచికొట్టడంతో పాటు ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఏదైతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మాసాల్లో మాత్రం పంటలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనే దానిపైన ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే రైతులకి ముందస్తుగానే పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువ శాతం వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో తక్కువ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాల్లో ఎలాంటి పంటలు వేయాలనే దానిపైన ముందస్తుగానే రైతులకైతే ఒక అవగాహన కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది పెద్దగా వర్షాలు కురవకపోవడంతో పాటు ఇటీవల రాష్ట్రానికి ఎగువ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలు కూడా ఆశించిన స్థాయిలో మేఘం వర్షపాతం కూడా నమోదు కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అల్పపీడనాలు అలాగే ఏదైతే ధోని ప్రభావం కూడా కనిపించినప్పుడు కూడా ఎక్కడ కూడా వర్షాలు అయితే కనిపించలేదు. అయితే ఈ ఏడాది జూన్ 14వ తేదీకే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించినప్పటికీ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షపాతాలు నమోదు కాకపోవడం, మరోవైపు చూసుకుంటే దానికి సంబంధించి ఏదైతే కొన్ని ప్రాంతాల్లో వస్తున్నటువంటి మేఘమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు కూడా సాయంత్రం సమయంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే చెదురుమదురు వర్షాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే దేశంలో అన్ని చోట్ల కూడా జూన్ 1 నుంచి ఆగస్టు 26 వరకు లోటు వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మాత్రం 27%, అటు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం 22% మాత్రం లోటు వర్షపాతం అయితే నమోదైంది. సగటు వర్షపాతాన్ని మాత్రం అంచనా వేసుకుంటే 13% మాత్రమే వర్షపాతం నమోదైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎల్నినో కారణంగా వర్షాలు పడకపోవడంతో రైతులంతా కూడా ఇప్పటికే ఆందోళన అయితే చెందుతున్నారు. కొంతమంది పంటలు సాగు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నప్పటికీ ఎండిపోయే పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రైతులంతా కూడా ఆందోళనకర పరిస్థితుల వద్ద కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రానున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం కాస్త ఏపీ ప్రజలతో పాటు ఇటు తెలంగాణ వాసులు కూడా కాస్త ఊరట కలిగించేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏర్పడినటువంటి అల్పపీడనాలు కావచ్చు లేదా ఉపరితల ఆవర్తనం కానీ వాయుగుండాలు కానీ ఈ వాయుగుండాల ప్రభావం కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే ఇటు ఒరిస్సా తీరంతో పాటు పశ్చిమ బంగాల్, బంగ్లాదేశ్ వైపు ఎక్కువగా ఈ అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడడంతోనే ఎక్కువగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు అయితే కురిశాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని జిల్లాల్లో మాత్రమే మోస్తరు వర్షాలు కురవగా, అలాగే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు పరశుపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ కూడా అడపాదడపా వర్షపాతాలు అయితే నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వారంలో ఒక్కరోజు మాత్రం వర్షాలు కురవడం, మరొక 5 రోజుల వరకు కూడా పూర్తిగా ఎండలో ఉండడంతోనే కురిసినటువంటి వర్షాలు పూర్తిగా ఆవిరైపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వానచినికి ఎక్కడ కూడా ఇంకకపోవడం, అలాగే కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు లేకపోవడం రైతులు కూడా చాలా వరకు కూడా నిరాశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్నటువంటి మరికొద్ది రోజులు కూడా ఇదే వాతావరణం అయితే కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ పైన ఎల్నినో ప్రభావం ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని నిపుణులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని ప్రభావంతోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే కురుస్తాయి. అయితే ఆ ప్రాంతాలకు సంబంధించి రైతులు కూడా ఎలాంటి పంటలు వేయాలని దానిపైన ఇప్పటికే అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాలకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాలకు వచ్చి నిలిచిపోకుండా అక్కడ నుంచి నేరుగా రిజర్వేర్లకు మళ్లిస్తే 2026-27 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి రైతులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారందరికీ ఆశాజనకంగా కూడా నీరు అందించేందుకు, అలాగే త్రాగునీరు, సాగునీరు అందించేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముందస్తుగానే ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2027 ఏడాదికి సంబంధించి ఏదైతే పోలవరం కూడా పూర్తి అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం మాత్రం చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా రానున్నటువంటి మరొక 4-5 రోజుల పాటు కూడా ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కోస్తాంధ్రతో పాటు అటు రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం ఈ రేపు ఏర్పడేటటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనంతో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో
పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేందుకు కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయంటే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే అత్యవసరం అయితే తప్ప ఇళ్లను విడిచి బయటకు వెళ్లరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆరు బయట పనిచేసేటటువంటి రైతులు ఎవరైతే ఉంటారో రైతులతో పాటు ఇతరత్ర కూలి పనులకు వెళ్లే వాళ్ళు కూడా భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు వచ్చేటటువంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలతో పాటు అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ కూడా జారీ చేస్తూ రైట్ టైం గవర్నెన్స్ అనేటటువంటి ఒక దీని ద్వారా ముఖ్యంగా ఆ ప్రాంతంలో పడేటటువంటి పిడుగులకు సంబంధించి ఎప్పటికప్పుడే వారికి అలర్ట్ ను కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం సముద్రంలో అలకల్లోలంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు అల్పపీడనం ఏర్పడేటటువంటి నేపథ్యంలో సముద్రంలో ఉన్నటువంటి అల్ల కూడా ఎగిసిపడేటటువంటి అవకాశం ఉంది. అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్లేటటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే గా మాత్రం మరో 4-5 రోజుల తర్వాత 4-5 రోజులు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.